హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మీకు ఈ చెట్టు తెలుసా? ఇది పనస చెట్టు. దీనికి ఒక్క పనసకాయ కాసింది చూడండి. అండ్ చాలా బాగుంది. ఇంకా కాయలానే. మీకు ఇప్పుడు అల్లనేరేడు చెట్టు చూపిస్తాను. ఇది అల్లనేరేడు చెట్టు. చాలా పండ్లు ఉన్నాయి. వీడియోలో అయితే కనిపించట్లే, కానీ నేను వీటిని కొట్టేటప్పుడు చూస్తా. ఇది కరివేపాకు చెట్టు అండి. ఈ కాలంలో కరివేపాకు దొరకడమే కష్టమైపోయింది, బట్ ఇది న్యాచురల్, అందుకే కొంచెం మచ్చ వచ్చినాయి. కలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెష్గా కట్ చేసిన కరివేపాకు కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మందార చెట్టు. దీనికి ఫ్లవరింగ్ ఏం లేదు, కానీ ఒక బర్డ్ అయితే ఉంది. సరే, ఇక్కడ ఒకటి ఉంది, కానీ ఇంకా నో ఫ్లవరింగ్. ఇది ఫ్రెష్ దానిమ్మ వితౌట్ ఎనీ కెమికల్స్. కరివేపాకు చెట్లు అయితే చాలానే ఉన్నాయి. దిస్ క్యూట్ లిటిల్ మనీ ప్లాంట్. ఇది రీసెంట్గా పెట్టిన మ్యాంగో ట్రీ, వెయిటింగ్ ఫర్ ఫ్రూట్స్, కానీ చాలా ఇయర్స్ పడుతుంది. ఇది నూర్వరాల చెట్టు. ఈ ఫ్లవర్స్ని అలానే అంటారు. రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చాలా క్యూట్గా ఉన్నాయి. స్కర్స్ చాలా వరకు ఫ్లవరింగ్ వచ్చేసింది. ఎంత క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ సరా. దిస్ ఈస్ నైటింగల్. దీనికి ఫ్లవరింగ్ ఏం లేదు, కానీ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ పేరు మీరే గెస్ చేయండి. క్యూట్గా ఉంది కదా అసలు ఇది. అండ్ ఇది మల్లె మొగ్గ చెట్టు. ఇవి ఇంకా బర్డ్ స్టేజ్లోనే ఉన్నాయి, ఫ్లవరింగ్ రాలేదు ఇంకా. సో ఫ్లవరింగ్ వస్తే చాలా ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇదేమో తోటకూర చెట్టు. అండ్ ఇది జామ చెట్టు. దీనికి ఇక ఫ్లవరింగ్ అలా కొన్ని వచ్చాయి. మీకు ఒక జామ కాయని చూపిస్తా.